నమస్తే అండి. సండే వచ్చేసింది కదా, నాన్ వెజ్ ఏదో ఒకటి తీసుకొస్తారు. నా ఫ్రెండ్స్ అందరి కోసం వీడియో కూడా తీసుకోవచ్చు అని ఎదురు చూస్తుండగా మా వారు రానే వచ్చి ఫ్రాన్స్ తీసుకొచ్చారండి. అవి ఎంతో తెలుసా? కేజీ ఫ్రాన్స్ తీసుకొచ్చారండి. ఎంత మందికో తెలుసా? ఇద్దరికేనండి, నాకు మా వారికి. ఎందుకండి కేజీ ఫ్రాన్స్ తీసుకొచ్చారు? అర కేజీ ఫ్రాన్స్ అయితే మన ఇద్దరికి సరిపోతుంది కదా, ఈవినింగ్ కూడా తినము కదా, ఒక పూటకే కదా, ఎందుకు తీసుకొచ్చారని అడిగితే వండేసి మొత్తం తినేస్తానన్నారండి. అబ్బో, కేజీ ఫ్రాన్స్ కర్రీ మీరే తింటారా? సరే వండుతాను, మొత్తం మీరే తినాలి అని అంటే, లేదు లేదు, అర కేజీ ఫ్రాన్స్ కర్రీ చేయాలంట, అర కేజీ ఫ్రాన్స్ ఫ్రై చేయాలంట. అంటే ముందే ఫిక్స్ అయ్యి వచ్చారు కదా, అదేదో ముందే చెప్పొచ్చు కదా. అయినా సరే తగ్గేదేలే, ఆయన రెండు చెప్పారు, రెండు చేసేయడమే. మీ ఇంట్లోని ఇలానే ఆర్డర్లు వేస్తుంటారండి, ఒకటి తీసుకొచ్చి రెండు రకాలుగా చేయమని. సో అలానే అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి లేట్ ఎందుకు, ఈ వీడియోలో ఫ్రాన్స్ కర్రీ యొక్క ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. నెక్స్ట్ వీడియోలో ఫ్రాన్స్ ఫ్రై ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సో ముందుగా రెండిటికి సరిపడినట్లుగా కేజీ ఫ్రాన్స్ అయితే తీసుకొని దానిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలండి. అంతకంటే ముందు ఉప్పుతో, పసుపుతో, లెమన్ తో శుభ్రంగా వాష్ చేసుకోండి, చెప్పడం మర్చిపోయాను. సో మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని కనీసం ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకున్న తర్వాత దీనిలో నుండి సగం ఫ్రాన్స్ తీసుకొని కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. దీనికోసం ముందుగా ఒక మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం ఈ విధంగా ఎండు మిరపకాయలను తీసుకొని దీనిలో ఉండే సీడ్స్ రిమూవ్ చేసుకోండి. అలా రిమూవ్ చేసుకోవడం వల్ల కర్రీ కానీ ఫ్రై కానీ మంచి కలర్ తో ఉంటుంది, స్పైసీ లేకుండా ఉంటుందండి. మేమైతే స్పైసీ అస్సలు తినలేమండి. సో అందుకోసం ఈ విధంగా సీడ్స్ అయితే రిమూవ్ చేసుకొని, అంటే ఎండు మిరపకాయ లోపల ఉండే సీడ్స్ ని రిమూవ్ చేసుకొని, సో ఎండు మిరపకాయలు తీసుకొని ఒక ఎంటీ బౌల్ లో యాడ్ చేసుకొని దీనిలో 1 కప్పు వరకు జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసి బాగా మరిగించుకున్న హాట్ వాటర్ ని యాడ్ చేసుకోవాలండి. ఈ హాట్ వాటర్ కి ఉన్న వేడి తగ్గేంత వరకు నానబెట్టుకుంటే సరిపోతుందండి. సో ఇది పూర్తిగా చల్లారేంత వరకు, అంటే ఇది బాగా చక్కగా నానేంత వరకు పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలని, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, అలాగే ఒక 4 మిరియాలు, 4 లవంగాలు, 4 యాలకల్ని, అలాగే కొంచెం చెక్క, అదే విధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు గసగసాలని యాడ్ చేసుకొని దీనిలోనే ఒక 10 మెంతుల వరకు యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలండి. ఇవి మంచి స్మెల్ వచ్చేంత వరకు నీట్గా వేయించుకున్న తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో యాడ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారడానికి పక్కన పెట్టుకుందామండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం హాట్ వాటర్లో నానబెట్టుకున్నాం కదా జీడిపప్పుల్ని, అలాగే ఎండుమిరపకాయలని, సో వాటర్తో పాటుగా ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని దానిలోనే చిన్న కుంకిడికాయ సైజ్ అంతా చింతపండుని, అలాగే కుంకిడికాయ సైజ్ అంతా బెల్లాన్ని యాడ్ చేసేయండి, చాలా బాగుంటుంది. అలాగే పోపు దినుసులను వేయించుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసేసి చక్కగా ఎంత వీలైనంత వరకు స్మూత్ గా గ్రైండ్ చేసి పెట్టుకోండి. సో ఈ విధంగా పేస్ట్ ని ప్రిపేర్ చేసుకోండి. ఇదే పేస్ట్ ఫ్రాన్స్ ఫ్రైలో కూడా యూజ్ చేస్తానండి. సో ఈ యొక్క పేస్ట్ ని యాడ్ చేయండి. ఈ కర్రీ టేస్ట్ కానీ ఫ్రై టేస్ట్ కానీ అద్భుతంగా ఉంటుందండి. దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసి దానిలోనే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని ఈ విధంగా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనైతే తీసుకొని ఇవి చక్కగా వేగడం కోసం రుచికి తగ్గట్లుగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసి ఆనియన్స్ అనేవి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 4 టమాటాలని స్మూత్ గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని యాడ్ చేసుకోండి. 1 కప్పు వరకు టమాటా పేస్ట్ ని యాడ్ చేసుకొని అదే విధంగా 1 కప్పు వరకు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ ని, ఆ పేస్ట్ ని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని ఈ టమాటా పేస్ట్ కానీ మసాలా పేస్ట్ కానీ పచ్చి వాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. అది కూడా పూర్తిగా లో ఫ్లేమ్ లోనే వేయించుకోండి. ఎంత ఎక్కువసేపు వేయించుకుంటే ఈ కర్రీ టేస్ట్ అంత బాగుంటుందండి, అది గుర్తుపెట్టుకోండి. సో చూసారు కదా, ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ ని యాడ్ చేసి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలండి. ఈ ఫ్రాన్స్ ని యాడ్ చేసిన తర్వాత కూడా ఏ మాత్రం వాటర్ ని యాడ్ చేయకుండా మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చక్కగా కుక్ చేసుకోవాలండి. వాటర్ ని యాడ్ చేయకుండా ఈ రేంజ్ లో ఎప్పుడైతే ఫ్రై చేస్తామో అప్పుడు ముక్కల లోపల వరకు మసాలాలు వెళ్ళి మంచి టేస్టీగా ఉంటుందండి.
సో ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో పచ్చి కొబ్బరి పాలను తీసుకోండి. 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి పాలను తీసుకొని కొబ్బరి పాలని యాడ్ చేసిన తర్వాత లేత కరివేపాకు రెమ్మల్ని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసి ఈ స్టేజ్ లోను ఉప్పు సరిపోయినట్లయితే ఓకే, సరిపోనట్లయితే యాడ్ చేసుకోండి. అలాగే స్పైసీ నాకు కొంచెం తగ్గినట్లు అనిపించి జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని వాటర్ మొత్తం అంటే పచ్చి కొబ్బరి పాలను యాడ్ చేసాం కదా, అది మొత్తం ఇంకిపోయి మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు చివరిగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 1 చెక్క నిమ్మరసాన్ని, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని దీనిలో నుండి 1 or 2 టేబుల్ స్పూన్ వరకు వేడి అన్నంలో తింటుంటే ఉంటుందండి, స్వర్గం చూస్తున్నట్లే ఉంటుందండి. టేస్ట్ అయితే ఎక్కడా చూడరండి, అంత అద్భుతంగా ఉంటుంది. సో ప్రాసెస్ కూడా చాలా సింపుల్ కదా, మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చి తీరుతుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అప్పుడే ప్రతి ఒక్కరికి నా వీడియో ముందుకు వెళుతుందండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.